ఈ నెల 20వ తేదీ దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాల బంద్ను విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు దామోదర్ రెడ్డి, రమేష్, ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో బంద్కు సంబంధించిన వివరాలను వారు తెలియజేశారు. AOCD ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇండియా వారి పిలుపు మేరకు మా ఏపీ స్టేట్ అసోసియేషన్ ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు మా నంద్యాల జిల్లాలోని మందుల షాపులన్నీ ఈ నెల 20వ తారీఖు బుధవారం రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ మొత్తం దేశవ్యాప్తంగా 12,40,000 మంది కెమిస్టులు, 4 నుంచి 5 కోట్ల మంది సిబ్బంది పాల్గొనడం జరుగుతున్నది. మా యొక్క ముఖ్య డిమాండ్లు ఏమంటే ఆన్లైన్ ఈ ఫార్మసీ వ్యవస్థను రద్దుపరచాలి, 1వ పాయింట్. 2వ పాయింట్ వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్ను అరికట్టాలి. 3వ పాయింట్ వచ్చేసి అధిక డిస్కౌంట్లు కార్పొరేట్ వారికి ఇవ్వడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ఈ ఫార్మసీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఫార్మసీ వలన ఫస్ట్లో కోవిడ్ సమయంలో 220E అని జీవోను ప్రవేశపెట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రోగికి వాళ్ళ రెవెన్యూ పర్మిట్లో మాత్రమే 2021 లైసెన్స్ కలిగిన వారు సప్లై చేయడం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ వ్యవస్థను ప్రోత్సహించి ప్రజలకు ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఫార్మసిస్టుల ప్రమేయం లేకుండా ఇళ్లకు మందులు చేరవేసి యువతను పెడదారిన పడుతున్నారు అన్నమాట. దీనివల్ల అంటే ఈ దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. మందులు, ఆల్బోజలాలు, క్లోనిజిపామ్, డైజిపామ్ ఇలాంటి మందులు యువత ఆన్లైన్లో తెప్పించుకొని విరివిగా వాడి వాళ్ళ యొక్క భవిష్యత్తును తప్పుదారి పట్టించుకుంటున్నారు. అది ఒకటి. తర్వాత అవగాహన లేకుండా ఈ మెడిసిన్స్ రావడం వలన పల్లె ప్రాంతంలో ఉండేవారు వారికి ఏ విధంగా వాడాలనేది అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ ఆన్లైన్ వ్యవస్థ వలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆన్లైన్ వ్యవస్థను రద్దుపరచాలి అనేది మా యొక్క మొట్టమొదటి డిమాండ్. రెండవది వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్ను మ్యానుఫ్యాక్చర్ లెవెల్లోనే అరికట్టాలి అని చెప్పేసి ఒకటి. ఎందుకంటే అక్కడి నుంచి అరికట్టే ఇప్పుడు తక్కువ డిస్కౌంట్లకు ఇప్పుడు ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చేసి అమ్మడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి స్పూరియస్ డ్రగ్స్ను అరికట్టడం వలన ప్రజలకు నాణ్యతమైన మందులు అందజేయడమే మా కెమిస్టుల యొక్క ధ్యేయం. 3వ పాయింట్ వచ్చేసి ఈ కార్పొరేట్ సంస్థలకు పెద్ద డిస్కౌంట్లు ఇవ్వడం వలన ఈ మధ్య తరహా, చిన్న తరహా మెడికల్ స్టోర్ వారు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వీరు ఎందుకంటే 12,40,000 మంది మా వాళ్ళు కెమిస్ట్ సోదరులున్నారు. వీరి మీద 4 నుంచి 5 కోట్ల మంది ఆధారపడిన వారు. వీళ్ళందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతుంది. కాబట్టి ప్రజల ఆరోగ్యమే మా యొక్క ధ్యేయంను, వ్యాపారం మాత్రం మా ధ్యేయం కాదు. కాబట్టి వీటితో పాటు మా హక్కులను కూడా మేము కాపాడుకోవడానికి మొత్తం ఆల్ ఇండియా బంద్ను 20వ తారీఖు నిర్వహిస్తున్నాము. దీనికి ప్రజలందరూ సహకరించాలి. ప్రజలు కలిగిన ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ అసోసియేషన్ పిలుపు మేరకు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసోసియేషన్ పిలుపు మేరకు నంద్యాల జిల్లా నుంచి మేము మే 20న బంద్ తలపెట్టినాము. 19వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 12 గంటల వరకు అన్ని మెడికల్ షాపులు బంద్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎందుకు బంద్ చేస్తున్నారంటే ఆన్లైన్ వ్యవస్థ పెరిగి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారు. ప్లస్ ఏంటంటే NRX డ్రగ్స్, మెయిన్ ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ టోటల్గా ఒక ఈగల్ టీమ్ ప్రారంభం చేసింది. ఎందుకు ప్రారంభం చేసిందంటే నార్కోటిక్స్ డ్రగ్స్ తీసుకొని పిల్లలు చెడదారిన పడుతున్నారు. ఆ నార్కోటిక్ డ్రగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఫ్యూచర్లో బాడీ మొత్తం పని రాకుండా అయిపోతుంది. అటువంటి వాళ్ళు డ్రగ్స్ అరికట్టడం కోసం మెయిన్ నార్కోటిక్ డ్రగ్స్ ఒకటి, ఆన్లైన్ వ్యవస్థ ఒకటి. దీనివల్ల మెడికల్ షాపులకు చాలా ముప్పు జరుగుతుంది. సుమారు 12 లక్షల మెడికల్ షాపులు ఇండియా వైడ్. దాని తరపు నుంచి బతికే వాళ్ళు సుమారు 5 కోట్ల మంది దాకా ఉన్నారు. వీళ్ళంతా రోడ్డు పడే స్థాయికి వచ్చింది. అధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు అంటే జనాలకి స్టాండర్డ్ కంపెనీ ఇవ్వడం లేదు, జెనరిక్స్ ఇచ్చి అధిక డిస్కౌంట్లు ఇచ్చి మోసం చేస్తున్నారు. అది జెనరిక్ మెడిసిన్ అనేది ఎవరికి తెలుస్తుంది? ఒక మెడికల్ షాపులకు తప్ప ఎవరికి తెలియదు. అది జెనరిక్ మెడిసిన్స్, స్టాండర్డ్ కంపెనీలో జెనరిక్స్ మెడిసిన్స్ వచ్చినాయి. దానివల్ల అధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు. ప్రజలు ఏంటంటే కన్నా డిస్కౌంట్ ఎక్కువ వస్తుందని తీసుకుంటున్నారు. కానీ ఇచ్చేది వాళ్ళు డాక్టర్ రాసిన సేమ్ మెడిసిన్ కంపెనీ వేరు ఇస్తున్నారు. అది చాలా మోసపోతున్నారు ప్రజలు కూడా. అలానే ప్రజలు కోరుకునేది ఏంటంటే దయచేసి 20వ తారీఖు కొనాల్సిన మందులు ఏదైనా ఉంటే హార్ట్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు కానీ ప్రతి ఒక్కరు ముందే మెడిసిన్స్ తీసుకొని ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం.